హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో అంటే ప్రజల మూడ్ ఎట్లా ఉంది ఆంధ్ర మూడ్ ఎట్లా ఉందని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రీ పోల్ సర్వేలన్నీ కూడా ఈ నేపథ్యంలో సర్వేలన్నీ కూడా ఆల్మోస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం అని తేల్చేస్తున్నాయి ముఖ్యంగా మహిళలు రైతులు విద్యార్థులు యువత అంటే నాడు నేడు స్కూళ్ళల్లో రినోవేషన్లో భాగంగా విప్లవాత్మక సంస్కరణలు తీసుకురావడం ఇట్లాంటి అంశాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి ఈ నేపథ్యంలో అవుట్ రైట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే విజయం అని చెప్పి చెప్తా ఉన్నాయి కాకపోతే గత ఎన్నికల్లో 2019లో వచ్చిన సీట్లతో పోలిస్తే కొంత తక్కువ వచ్చే అవకాశం ఉన్న అధికారం మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అని చెప్తా ఉన్నాయి తాజాగా పొలిటికల్ స్ట్రాటజీ గ్రూప్ అనే ఒక సంస్థ రిలీజ్ చేసిన సర్వేలో ఏం తేలిందంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అసెంబ్లీ లోక్సభ ప్రీ పోల్ సర్వే మే వీళ్ళు ఇచ్చింది ఏంటంటే సర్వే ఈజ్ బేస్డ్ ఆన్ డాటా టిల్ May 7th అంటే మొన్న 3 రోజుల క్రితం వరకు ఈ 7th లోపే పెన్షనర్ల వ్యవహారం జరిగింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద విపరీతమైన రాద్ధాంతం జరిగింది తర్వాత వీటన్నింటి మధ్య తెలుగుదేశం నేతలు ముఖ్యంగా వైసీపీ మహిళలు వైసీపీ నేతలు టార్గెట్గా చేస్తున్న గొడవలు వీటన్నింటి మధ్య ఈ సర్వే జరిగిందనమాట అయినా కానీ ఇక్కడ ఏం తేలిందంటే వైఎస్ఆర్సీపీకి 120 నుంచి 130 స్థానాలు వచ్చే అవకాశం ఉంది మ్యాజిక్ ఫిగర్ 88 అంతకు మించే సీట్లు రాబోతున్నాయి అని చెప్పి చెప్తోందనమాట ఇక కూటమికి 45 నుంచి 55 సీట్ల మధ్య వచ్చే అవకాశం ఉంది అలాగే పార్లమెంటు విషయానికి వస్తే 18 నుంచి 20 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉంటే 5 నుంచి 7 సీట్లలో మాత్రమే కూటమికి విజయావకాశాలు ఉన్నాయన్నది వీళ్ళ సర్వే సారాంశం సో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోని అన్నింటినీ కలుపుకొని 188,530 శాంపిల్స్ సేకరించిన తర్వాత వీళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్ అనమాట సో మరి దీనికి వీళ్ళ అంచనాలు కరెక్ట్ అవుతాయా లేదా అన్నది కూడా వేచి చూద్దాం ఇకపోతే పొలిటికల్ స్ట్రాటజిక్ గ్రూప్ సర్వే ఇట్లా ఉంటే అంతకుముందు మరో 2 సర్వేలు అంటే 2 రోజుల క్రితమే విడుదలైనాయి ఎలక్టోరల్ ఎకో అనే సంస్థ ఏం చెప్పిందంటే చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఇచ్చారనమాట వాళ్ళు వైఎస్ఆర్సీపీకి 49.50% అలయన్స్కు 43.5% ఎన్ని సీట్లు అంటే 155 నుంచి 120 సీట్ల వరకు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉండగా కూటమి 55 నుంచి 60 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు చెప్పారు దీంతో పాటు వచ్చిన మరో సర్వే ఏంటంటే పొలిటికల్ ఎకో పాలిమెట్రిక్స్ అనే మరో సంస్థ వైఎస్ఆర్సీపీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా 51.50% ఓటు షేర్తో అలయన్స్ 43% ఓటు షేర్తో ఇంచుమించు 113 సీట్లు అంటే ఇవి రెండు కొంచెం దగ్గరగా ఉన్నాయన్నమాట 113 సీట్లు 115 నుంచి 113 సీట్లలో ఇది అని చెప్పింది తర్వాత అలయన్స్కు 39 సీట్లు వచ్చే అవకాశం ఉంది కీన్ కంటెస్ట్ 23 స్థానాల్లో ఉందని చెప్పిందనమాట సో ఇవన్నీ కూడా ఒకసారి మనం అనలైజ్ చేస్తే ఇంచుమించుగా ప్రతి సర్వే కూడా 120 నుంచి 130 140 స్థానాల వరకు ఇస్తూ వచ్చినాయి ఇక ఏఎల్ఎన్ సర్వే అనేది మాత్రం 145 స్థానాల వరకు వస్తాయని చెప్పి గతంలో చెప్పింది ఈ నేపథ్యంలో అంటే మ్యాజిక్ ఫిగర్కు మరొక 40-50 స్థానాలు అడిషనల్గా వైఎస్ఆర్సీపీకి వస్తాయని చెప్పి ఇప్పటిదాకా ప్రతి సర్వే 10 సర్వేలు జరిగితే అందులో 8-9 సర్వేలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా రావడం హైలైట్ అనమాట ఇకపోతే దీనికి కారణం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అంటే ప్రతిపక్షాలు రకరకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు సోమవారం చేస్తున్నారు రాష్ట్రం శ్రీలంక జింబాబ్వే అయిపోతుందని చెప్పి మాట్లాడిన వాళ్ళే ఆనోళ్ళే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే మెరుగైన సంక్షేమమే అందిస్తాం ఈ నాడు నేడు లాంటి స్కూళ్లను ఇది అన్నీ కొనసాగిస్తామని చెప్పి చెప్పడం పెన్షన్ల డబ్బులను పెంచడం ఇవన్నీ చూసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న క్రెడిబిలిటీకి స్టిక్కర్ అయినట్టుగా అనిపిస్తుంది ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో అంటే 4,18,00,000 ఓటర్లలో ఇంచుమించు అంటే 10 లక్షల ఓటర్లు మహిళలు ఎక్కువ ఉన్నాయి మహిళలు మొత్తం కూడా 50 నుంచి 60% అవుట్ రైట్గా వైఎస్ఆర్సీపీకి మద్దతునిస్తున్నారని చెప్పి అన్ని సర్వేలు అంచనా వేస్తున్నాయి ఇకపోతే విద్యార్థులు కూడా అంటే నాడు నేడు స్కూళ్ళ ద్వారా కాలేజీల ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా చదువుకున్న విద్యార్థులు పెద్ద ఎత్తున ఓటు లేకపోయినా తమ తల్లిదండ్రులను ప్రభావితం చేస్తున్నారని చెప్పి చాలా సర్వేలు గుర్తించినాయి ఈ నేపథ్యంలో వైసీపీకి క్లీన్ మ్యాండేట్ వచ్చే అవకాశం ఉందన్నది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ పొలిటికల్ క్రిటిక్స్ కూడా రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే చెప్తున్నారు మరికొన్ని గంటల్లో జరగబోయే ఆంధ్రప్రదేశ్ పోలింగ్తో ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం ఉంది పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తాయన్నది వేచి చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ